బస్సులు చేయడం పెద్ద కష్టం కాదు, పల్లె వెలుగే చెప్పారు, అక్కడ అన్ని బస్సులు పెట్టారు. ఈయన చెప్పారులే, అది ఓన్లీ పల్లె వెలుగు ఫ్రీ కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాదు, వెంటనే చేసేస్తారు. మేబీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చేసేయచ్చు, ఇంప్లిమెంట్ చేసేయచ్చు ఆర్టీసీ. నెంబర్ 1 అది సులభమే. పింఛన్ 4,000 పింఛన్ 4,000 రూపాయలు కూడా నెక్స్ట్ మంత్ నుంచి ఇచ్చేస్తారు, అది సులభమే. దివ్యాంగులకు 6,000 అది కూడా పెంచేస్తారు, అదంతా కలిపేసి ఒకటే కాబట్టి అది చేసేస్తారు. పెన్షన్ అన్నటువంటి మహిళలకి 1,500 18,000 మేబీ కొంచెం టైం తీసుకుంటారేమో, ఇప్పుడు కూడా అక్కడ చేయలేదు కదా. అవును, 2 రాష్ట్రాల్లో కూడా అక్కడ ఉందా ఈ హామీ? 2,500 అక్కడ 18 దాటిన వాళ్ళందరికీ. అవునా, ఓకే. చేయలేదు చేయలే అక్కడ. కర్ణాటకలో కూడా చేయలే, దానికి కొంచెం కసరత్తు అవసరం అవుతుంది, ఈయనకి అవకాశం ఉండొచ్చు. అంటే ఈ పింఛన్లు ఆ పింఛన్లు క్లాష్ అవుతాయేమో కొంచెం. అంటే 50 ఏళ్లకి తర్వాత లేదు కదా, 50 ఏళ్ల పెన్షన్, 50 ఏళ్ల పైన ఒక పెన్షన్ 4,000. అవును అవును, అది 18 లోపలికి 2,500. అవును, అది 18 లోపు 1,500 ఇక్కడ. 1,500 తెలంగాణలో అయితే 2,500 చెప్పారు. అది మెగా డిఎస్సీ అనేది ఇప్పటివరకు ఎవరికి అవ్వలేదు. ఇంతకుముందు బాబు గారు కూడా చేయలేదు కదా అప్పట్లో కూడా. ఇప్పుడు అయిపోవచ్చు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ గా ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు లెక్క ప్రకారం 6,000 7,000 మామూలుగా అయితే గనక పోస్టులు పెద్ద ఖాళీ లేవు నాకు తెలిసి, ఉన్నవన్నీ కలిపి మెగా డిఎస్సీ అని పెట్టేస్తారు. ఎంతో కొన్ని ఎన్నున్నా మామూలుగా మెగా డిఎస్సీ అంటే 25,000 30,000